హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ నుంచి చూద్దాం. గ్రూప్ డేటా ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చాడు. మెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. క్లాస్ ఇంటర్వల్ చూసుకుంటే 0 to 8, 8 to 16, 16 to 24, 24 to 32, 30 to 40, 40 to 48 క్లాస్ ఇంటర్వల్స్ అనమాట. ఫ్రీక్వెన్సీస్ 8, 7, 16, 24, 15, 7 ఇచ్చాడు. అంతే. క్లాస్ ఇంటర్వల్స్ అంటే 0 to 8, అంతే 0 to 7 అనమాట. 0 to 7, 8 అనేది ఇందులో ఈ క్లాస్లోకి రాదనమాట. 0 to 7 అనే మార్క్స్ వచ్చిన వాళ్ళు, లోపల వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 8 మెంబర్స్ అనమాట. అదే చూసుకుంటే ఇక్కడ 8 to 15 అనమాట. ఇక్కడ మొత్తం టోటల్ 0 to 7 అంతా 8, కాకపోతే 8 అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది అనమాట. ఈ క్లాస్లో 7 వరకే అనమాట. ఈ క్లాస్లో 15 వరకే ఉంటాయి అనమాట. ఈ క్లాస్లో 23, 16 to మొత్తం 8 మొత్తం. డిఫరెన్స్ చూసుకుంటే అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ అంతే 8 మైనస్ 0 అంతే 8, 16 మైనస్ 8 అన్న 8 అని, అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ 24 మైనస్ 16 అన్న 8 అని, 32 మైనస్ 24 అన్న 8 అని, 40 మైనస్ 32 అన్న 8 అని, 48 మైనస్ 40 అన్న 8. డిఫరెన్స్ అనేది 8 లాగే ఉంది. దీనికి డైరెక్ట్ మెథడ్ అనేది యూజ్ చేద్దామా. మీన్కి ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, 3 మెథడ్స్ని యూజ్ చేసి మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం డైరెక్ట్ మెథడ్ని చూద్దాం. డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అనమాట. అంతే. క్లాస్ మార్క్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ మార్క్ అంటే ఇది ఎక్స్ అనమాట. క్లాస్ మార్క్ మిడిల్ వాల్యూ అనమాట. మిడిల్ వాల్యూ క్లాస్ మార్క్ అంటే అప్పర్ బౌండ్ ప్లస్ లోవర్ బౌండ్ బై 2 అనమాట. అంటే ఇది లోవర్ బౌండ్ అనమాట. లోవర్ బౌండ్ అంటే ఏంటంటే తెలుసా, 0, 8, 16, 24, 32, 40 ఇవేమంటారంటే లోవర్ బౌండ్స్ అంటారు అనమాట. 8, 16, 24, 32, 40, 48 అనేవి అప్పర్ బౌండ్స్ అనమాట. ఇప్పుడు క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీనికి లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అనమాట. 0 ప్లస్ 8/2 అంటే 8/2 అంటే 4 అనమాట. అలాగే 8 ప్లస్ 16/2 అనమాట. 8 ప్లస్ 16 అంటే 24/2, 24/2 అంటే 12 అనమాట. 24 ప్లస్ 16/2 అంటే 40/2, 40/2 అంటే 20, 24 ప్లస్ 32, 24 ప్లస్ 32 అంటే 24, 16, 40, 40 ప్లస్ 16, 56, 56/2 అనమాట. అంటే 28. మొత్తం డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 8 మైనస్ 0 అంతే 8, 16 మైనస్ 8 అంతే 8. ఇలా 8 అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ నుంచి క్లాస్ మార్క్లో కూడా 8 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. 28 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 36, 36 తర్వాత మళ్ళీ 8 అనమాట. అంటే 44. క్లాస్ మార్క్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది ఎక్స్ఏ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ఎఫ్ ఫార్ములా చూసుకుంటే సిగ్మా ఎక్స్ఎఫ్ కదా, ఎక్స్ఎఫ్ మల్టిప్లికేషన్ చేద్దామా. ఎక్స్ఎఫ్ అనమాట. 4 8 జా 32, 12 7 జా 84, 20 16 జా 320, 24 28 జా 24 జా 576, 24 4 జా 96. మొత్తం టోటల్ చేస్తే 672, 15 36 జా 15 3 జా 15 30 జా 450, 15 6 జా 90, 540, 44 7 జా 740 జా 280, 7 4 జా 28. టోటల్ చేస్తే 318 అనమాట మొత్తం. ఇప్పుడు సిగ్మా ఎక్స్ఎఫ్ కదా, సిగ్మా ఎక్స్ఎఫ్ ఈక్వల్స్ టు 8 to 10, 10 14, 14 to 16 అనమాట. 16, 4 1 5, 5 7, 12 12 to 14, 14 8, 22, 22 3, 25, 5 5 10, 10 6, 16 16 3, 19, 19 8, 19. ఓకే సరే. 1956 అనేది సిగ్మా ఎక్స్ఎఫ్ అనమాట. సిగ్మా ఎఫ్ చూసుకుంటే 7 5
7 5 12 12 4 16 16 6 16 6 22 22 7 29 29 29 8 37 37 3 4 4 2 6 6 1 7 77 అనేది మనకి సిగ్మా ఎఫ్ అనమాట. మొత్తం చూస్తే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ కదా. 1956/77 చేస్తే మనకి 25.402 అనేది వస్తుంది అనమాట క్యాల్కులేషన్స్ చేస్తే. అంటే మనము నేననేది పాయింట్ తర్వాత 2 వాల్యూస్ని నేను కన్సిడర్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు 25.40 ఈ 2 అనేది నేను విడిచిపెట్టేస్తాను. ఇది మీన్ అనేది 25.40. ఇది డైరెక్ట్ మెథడ్లో చేస్తే మనకు వచ్చిన మీన్ అనమాట. డైరెక్ట్ మెథడ్లో చేసేటప్పుడు వచ్చిన మీన్ అనేది 25.40 అనమాట. సేమ్ ప్రాబ్లమ్ని మనం ఎస్యూమ్డ్ మెథడ్లో కూడా చేద్దాం, స్టెప్ డీవియేషన్ మెథడ్లో కూడా చేద్దాం. ఫస్ట్ ఎస్యూమ్డ్ మెథడ్ చేద్దాం. ఎస్యూమ్డ్ మెథడ్ ఫార్ములా ఏంటంటే మీన్కి గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు మీన్కి ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అనమాట ఫార్ములా. ఇప్పుడు చూసుకుంటే క్లాస్ ఇంటర్వల్స్ ఏమేమి ఉంటాయంటే 0 to 8, 8 to 16, 16 to 24, 24 to 32, 30 to 40, 40 to 48. ఫ్రీక్వెన్సీస్ 8, 7, 16, 24, 15, 7 ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. క్లాస్ మార్క్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. క్లాస్ మార్క్ అంటే ఏంటి తెలుసా? అప్పర్ బౌండ్ ప్లస్ లోవర్ బౌండ్ బై 2 అనమాట. 0 + 8/2 4, 4 నెక్స్ట్ 12, నెక్స్ట్ 20, 28, 28 30, 36, 36 44. 8 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఎందుకంటే అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ అంటే 8 - 0 అంటే 8 కదా. 8 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. మనకు ఫార్ములా ఏంటంటే ఎఫ్ఐ డిఐ అనమాట. ఎఫ్ ఉన్నది, డిఐ లేదు. డిఐ అంటే ఏంటి తెలుసా? XI - CA అనమాట. డిఐకి డిఐ ఈక్వల్స్ టు XI - CA కదా. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఏది ఉందో అక్కడ ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఏని ఆ క్లాస్ మార్క్ అనేది ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో చూసుకుంటే 24 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ కదా. ఇక్కడ క్లాస్ మార్క్లో దీన్ని ఎజ్యూమ్ చేసుకుంటాను నేను. ఇది ఎజ్యూమ్డ్ అనమాట. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్లో మనకి మీన్ అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి కదా, ఈ 24కి దగ్గరలో వస్తుంది. నేను మీన్ అనేది 24కి దగ్గరలో వస్తుంది అని నేను అనుకుంటున్నాను అనమాట ఈ క్లాస్ ఇంటర్వల్స్లో. అయితే ఇప్పుడు డిఐ ఈక్వల్స్ టు XI - CA. XI అంటే ఇదనమాట క్లాస్ మార్క్ అనమాట. XI - CA అంటే 4 - 28 అనమాట. 4 - 28 చేస్తే ఎంత వస్తుంది అంటే -24. 12 - 28 అంటే -16. 20 - 28 అంటే -8. 28 - 28 అంటే 0. 36 - 28 అంటే 8. ఓకే. 44 - 28 అంటే 16 అనమాట. ఓకే, ఇది మనకి వచ్చింది డిఐ. ఎఫ్ఐ డిఐ అంటే ఏంటి తెలుసా? ఈ డిఐ వచ్చిన వాల్యూకి ఎఫ్ఐ చేత మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 28 జా 160, 4 8 జా 32, 60 192 అనమాట. 192. ఓకే. 16 7 జా 112 అనమాట. 16 8 జా -128 అనమాట మనకి. 24 0 జా 0, 15 8 జా 120. ఓకే. 16 7 జా -112 అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్లస్ కదా. ఓకే, ప్లస్. ఇక్కడ చూసుకుంటే 112 112 క్యాన్సిలేషన్ అనమాట. 120 120 -128 కదా. ఇక్కడ -8 ఉంటుంది, ఇక్కడ -192 అంతే, -200. సిగ్మా ఎఫ్ఐడిఐ ఈక్వల్స్ టు -200 అనమాట. సిగ్మా ఎఫ్ అనేది ఇందాకలే ఫైండ్ అవుట్ చేసాము, 77 వచ్చింది. ఫార్ములా ఏంటి? మీనికి ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా. ఏ అంటే 28 ప్లస్
FIDA అంటే -200/77 అనమాట. ఇచ్చేద్దాం. 28 + -200/77 చేస్తే 28 - 2.597 అనేది వచ్చింది కదా. నేను 2 నెంబర్స్ని కన్సిడర్ చేసుకోవాలనుకుంటున్నాను. థర్డ్ డిజిట్ అనేది 5 కంటే అబవ్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే అంటారు కదా, మ్యాక్సిమం అంటారు కదా, అలా తీసుకోవచ్చు అనమాట. అప్పుడు 2.60 అవుద్ది అనమాట. అప్పుడు ఏమవుద్ది, 28 - 2.60 అంటే 25.4 అనమాట మెయిన్. ఓకే, మెయిన్ x బార్ ఈక్వల్స్ టు 5.4 అనమాట. చూడు, ఇక్కడ నేను అజ్యూమ్డ్ మెథడ్లో చేసేటప్పుడు కూడా 25.4 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ నేను డైరెక్ట్ మెథడ్లో చేసేటప్పుడు కూడా 25.40 వచ్చింది. వాల్యూస్ ఏమి మారవు అనమాట. కాకపోయినప్పటికీ మనం వాల్యూస్ అనేవి, ఫ్రీక్వెన్సీస్ అనేది లార్జర్ వాల్యూస్ ఉండేటప్పుడు క్యాలిక్యులేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు అజ్యూమ్డ్ మెథడ్ అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తారనమాట. మన యొక్క దీన్ని బట్టి మనం ఏది యూజ్ చేయాలో, ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మనము చూసుకోవాలి. ఇదే ప్రాబ్లంకి స్టెప్ డీవియేషన్ మెథడ్ చూద్దాం. క్లాస్ ఇంటర్వల్ ఇదే ప్రాబ్లంకి స్టెప్ డీవియేషన్ మెథడ్ చూద్దాం. క్లాస్ ఇంటర్వల్స్ చూసుకుంటే 0 to 8, 8 to 16, 16 to 24, 24 to 32, 30 to 40, 40 to 48 కదా. ఫ్రీక్వెన్సీస్ చూస్తే 8, 7, 16, 24, 15, 7 మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. సిగ్మా FI అనేది 77 అనేసి. క్లాస్ మార్క్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. క్లాస్ మార్క్ అంటే అప్పర్ బౌండ్ ప్లస్ లోవర్ బౌండ్ బై 2 అనమాట. 0 + 8/2 అంటే 4. ఇంకా డిఫరెన్స్ అనేది 8 కాబట్టి 8 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 8, 4, 8, 12, 12, 8, 20, 28, 28, 30, 36, 36, 44 అనేది క్లాస్ మార్క్ అని. ఇదే XI అంటారు. ఇప్పుడు ఏమంటే ఎజ్యూమ్ చేసుకోవాలి, అనేది ఎజ్యూమ్ చేసుకోవాలి. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఏంటంటే మీన్కి స్టెప్ డీవియేషన్ మెథడ్ కదా. మీన్కి స్టెప్ డీవియేషన్ మెథడ్ గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు 3 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అందులో ఒక మెథడ్ ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ అనమాట. ఓకే, అప్పుడు ఫార్ములా ఏంటంటే మీన్కి A + సిగ్మా FI సిగ్మా FI ఇంటూ హెచ్ అనమాట. ఇప్పుడు మ్యూఐ ఫైండ్ అవుట్ చేద్దామా. మ్యూఐ అంటే ఏం లేదు, XI - CA/H అనమాట. ఇది ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడ ఉందో అక్కడ ఈ 24 ఇక్కడ ఏ అనేది ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అనమాట. 24కి దగ్గరలో మీన్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అక్కడ ఉన్న క్లాస్ మార్క్ని ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎజ్యూమ్ చేసుకుంటాం. XI - CA అంటే 28 అనమాట. XI - CA 4 - 28 ఇక్కడ చూసుకుంటే హైట్ చూసుకుంటే అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ అనమాట. 8 - 0 అంటే 8, 16 - 8 అంటే 8 అనమాట. ఇప్పుడు చూద్దామా ఈ ఫార్ములాలో చూస్తే XI మ్యూఐ కదా. మ్యూఐ ఈక్వల్స్ టు XI - CA/H కదా. ఇప్పుడు చూసుకుంటే XI అంటే 4, 4 - 28/H అంటే 8 అనమాట. 4 - 8 అంటే -28 అంటే -24/8 అనమాట. చూసుకుంటే 8 1s 8 3s -3 అనమాట. ఇంకా ఇవన్నీ అప్లై చేసేటప్పటికి ఇలా ఎక్కడైతే ఎజ్యూమ్ చేసుకుంటున్నామో అక్కడ 0 వస్తుంది అనమాట. ఇంకా పైకి నెగిటివ్ వాల్యూస్, డౌన్కి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. -1 -2 ఫార్ములాలో అప్లై చేస్తే ఇలా ఎజ్యూమ్ చేసిన స్ట్రైట్గా 0 వస్తే పైకి నెగిటివ్ వాల్యూస్, డౌన్కి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. లేదు మేము చేయము అంటే ఇలా డైరెక్ట్గా వేసుకున్నా సరిపోద్ది, లేదా ఫార్ములాలో అప్లై చేసినా సేమ్గానే వస్తాయి అన్నమాట. కిందకి పాజిటివ్ వాల్యూస్ 1 2. FI మ్యూఐ కదా. FI మ్యూఐ అంటే 8 3s -24, 7 2s -14, 16 1s
minus 16, 24 zeros are 0, 15 ones are 15, 7 twos are 14, 14 cancel, 15 minus 16 అంటే -1, -1 minus 24 అంటే -25, -25 సిగ్మా ఎఫ్ఐ మ్యూఏ అంటే అంత -25 మనకు వచ్చింది. ఓకే, సిగ్మా ఎఫ్ఐ మ్యూఏ అంటే అంత వచ్చింది, -25 వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ అంటే ఎంత వచ్చింది, 77 వచ్చింది. ఏ అంటే ఎజ్యూమ్ చేసుకుంది 28, హెచ్ అంతా హైట్ అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ అనమాట. 8 - 0 అంతా 8, 16 - 8 అంతా 8, 24 - 16 అంతా 8 అని, హైట్ అనేది 8 అనమాట. ఫార్ములాలో వేస్తే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ కదా. ఏ అంటే అంత 28, 28 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అంటే -25/77 ఇంటూ హెచ్ అంటే 8 అనమాట. 25 8s 200 కదా, 25 8s 200/77. దీన్ని సింప్లిఫై చేస్తే -2.597 కదా. నేను 2 వాల్యూస్నే పాయింట్ తర్వాత 2 వాల్యూస్నే తీసుకోవాలనుకుంటున్నాను. మన ఇష్టం, మేము 3 వాల్యూస్ అని తీసుకోవచ్చు. నేను 2 వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నాను. 2 వాల్యూస్ తర్వాత 7 అనే ఉంది. 7 అంటే 5కి అబవ్ ఉంది కాబట్టి నేను ఇలా నెక్స్ట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసేవచ్చు అనమాట. అదే 5కి బిలో ఉంటే ఏం మార్చమన్నమాట. ఇది దశాంశ లో నేర్చుకుంటాం అనమాట. ఏ వాల్యూస్ అయితే వరకు తీసుకుంటాం అనుకుంటామో, నెక్స్ట్ వాల్యూ 5 కంటే అబవ్ ఉంటే ముందర వాల్యూ అనేది పెంచేస్తాం అనమాట, ఒకటి అనమాట. లేదు 5కి బిలో ఉంటే ఏం మార్చమన్నమాట. ఇది దశాంశాల్లో నేర్చుకుంటాం అనమాట. అయితే 28 మైనస్ 2.60 అనమాట. చేస్తే 25.4 అనేది మనకు వస్తుంది అనమాట. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 25.4. ఇక్కడ నేను 3 వేస్లో ఫైండ్ అవుట్ చేశాను. ఒకటి అస్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసేటప్పటికి 25.4 వచ్చింది. స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేశాను, 25.4 వచ్చింది. ఇదే సేమ్ ప్రాబ్లంకి అస్యూమ్డ్ మెథడ్లో కూడా చేశాను, సేమ్ 25.4 వచ్చింది. అలాగే డైరెక్ట్ మెథడ్లో కూడా చేశాను, సేమ్ 25.40 వచ్చింది. ఇలా ఏ మెథడ్లో చేసామన్నది కాదు, కానీ మనం క్యాలిక్యులేషన్స్ రెడ్యూస్ చేసుకోవడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తే సెట్ అవుద్ది అనేది మనకి క్లారిటీ ఉండాలి. ఇది ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లోవర్ బౌండ్ 50 లోవర్ బౌండ్, 10 ఏంటంటే అప్పర్ బౌండ్, 20 అప్పర్ బౌండ్, 30 అప్పర్ బౌండ్, 40 అప్పర్ బౌండ్, 50 అప్పర్ బౌండ్, 60 కూడా అప్పర్ బౌండ్ అనమాట. ఇవి అప్పర్ బౌండ్స్ అంటారు, వీటిని లోవర్ బౌండ్స్ అంటారు అనమాట. క్లాస్ మార్క్ ఏంటంటే